హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో పెట్టాను కదండి, అన్నవరం వెళ్తున్నామని. లాస్ట్ సండే నైట్ అనమాట. ఇంకా టిఫిన్లు అవి చేసుకుని ఇంకా బస్సు అయితే 7కి ఎక్కాము. జంగారెడ్డి కూడా 7కి ఎక్కితే అన్నవరం వెళ్ళేటప్పటికి 10:30 అయ్యిందండి. ఇంకా బయట నుంచి అనమాట, రాజమండ్రి ఎక్కడ ఆపలే, నాన్ స్టాప్గా అనమాట. ఇంకా అన్నవరం వచ్చిన తర్వాత ఇంకా తలుపులు అయితే తీయలేదు, 12కి అయితే తీస్తారు. ఇంకా కొంతసేపు అయితే పడుకుని ఇంకా 12కి అనేది ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్లు చేసి స్నానాలు చేసేసి ఇంకా నోము దగ్గరికి అయితే వచ్చేసాము. సెకండ్ నోము ఇంకోండి, ఇక్కడ స్వామివారి ప్రతిమ, అక్షంతలు ఇవన్నీ ఇస్తారనమాట. పత్రి మనం పువ్వులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు తీసుకెళ్తే సరిపోద్ది. ఇంకా సెకండ్ నోము అనమాట. ఫస్ట్ నోము అయిపోయింది అప్పటికే 2:30 అలా అయింది నైట్. ఇంకా ఇక్కడ 300 టికెట్ అనమాట ఈ రూమ్. పల్లె మండపానికి పక్కన పెట్టేయండి. చట్టాక్షతలు మండపంలో ఉన్న తమలపాకులు పెట్టాక పల్లెము మండపానికి పక్కన పెట్టండి. ముందు విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత ఇంకా సత్యనారాయణ వ్రతం అండి. చాలా వివరంగా పంతులు వారు చెప్పినట్టే చేశారు. అందరూ చేసుకోవాలి, చాలా వివరంగా చెప్తారు. ఇంకా తర్వాత పూజ అయిన తర్వాత ప్రసాదం కూడా ఇచ్చేశారు. 5 కథలు చెప్పిన తర్వాత ఇంకా ఈ కొబ్బరికాయలు బయట కొట్టేసి ఇంకా నోమ అయిన తర్వాత బయటకు వచ్చి ఆ 5 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంక దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడైతే బయటకు వచ్చి రావి చెట్టు దగ్గర 365 ఒత్తులు మేము నలుగురం అయితే వెలిగించామండి. ఇంకా చాలా బాగా అయ్యింది దర్శనం కూడా. ఇంకా ఒత్తులు అయితే వెలిగించేసిన తర్వాత కొంతసేపు అక్కడే ఉండి అప్పుడు ఇంకా ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చాము. నోములు నోసుకున్న ప్రసాదం మాత్రం మనమే తినాలండి. ఇంకా బయట పంచి పెడతాం కదా అందరికీ ఇవ్వడానికని ఇక్కడ మళ్ళీ ఒక 10 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. అన్నవరం ప్రసాదం చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి, మార్నింగ్ 5:30. ఇంకా ప్రసాదం అయితే తీసుకున్న తర్వాత ఇంకా బయటికి ఇంకా వెళ్ళిపోవడమే బస్ స్టాండ్కని. ఇంకా అన్నవరం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా జంగారెడ్డిగూడెం బస్సు అయితే రాలేదు. దానికోసం ఒక 10 నిమిషాలు అయితే బస్ స్టాండ్లో ఉన్నాం. అప్పుడు అయితే బస్సు వచ్చింది, భద్రాచలం బస్సు అనమాట. ఇంకా బస్సు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కేసాము. ఇంకా టిఫిన్ అయితే బస్సులో చేసాము. ఇంకా పిల్లలు ఉండరు కదండి, పిల్లల కోసమైనా సరే ఎప్పుడూ టిఫిన్ అయితే తీసుకెళ్తాను. మా పిల్లలు అయితే ఆవడ తినరు, మాకైతే ఆవడ వేశాను. వాళ్ళకైతే గారెలు చట్నీ చేశాను అనమాట. ఇంకా బస్ ఎక్కిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా రాజమండ్రి వచ్చేటప్పటికి 8 అయిందండి. ఇదిగోండి రాజమండ్రి బస్ స్టాండ్. మేమైతే 7 ఇయర్స్ నుంచి వెళ్తున్నామండి. అన్నవరం నోములు అయితే నోసుకుంటున్నాము. రాజమండ్రి బస్ స్టాండ్లో ఒక అరగంట అయితే బస్సు ఆపేశారు. 8:30కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. జంగారెడ్డిగూడెం వచ్చేటప్పటికి 10:30 అయ్యిందండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.